హాయ్! స్వెటర్స్ ఏసుకొని మరి ఇంత చల్లగా క్లైమేట్ ఉంటే ఎక్కడికి వెళ్తున్నామా అనుకుంటున్నారా? ఎవరైనా ఏమనుకుంటారు? ఇంత కూల్‌గా ఉన్నప్పుడు హాట్‌గా వేడి వేడిగా ఏమైనా తినాలి అని అనుకుంటారు కదా! కానీ మేమైతే తినడానికి వెళ్ళట్లేదు. కూల్‌గా ఏమైనా తాగడానికైతే వెళ్ళిపోతున్నాం. కొన్నిసార్లు క్లైమేట్ కూల్‌గా ఉన్నా సరే మనకైతే దాహంగా అనిపిస్తది. ఏదైనా చల్లగా తాగాలనిపిస్తది కదా! అందుకనే అప్సరా బాదం మిల్క్ తాగడానికైతే వెళ్ళిపోతున్నాం. మీలో ఎంతమంది మచిలీపట్నం అప్సరా బాదం మిల్క్ టేస్ట్ చేశారు? టేస్ట్ చేయకపోతే అస్సలు ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే మన హైదరాబాద్‌లో లూలు మాల్ పక్కనే అమ్మవారి టెంపుల్ గల్లీలో అప్సరా బాదం మిల్క్ అయితే ఉంది. నేనైతే ఇప్పటికి 2, 3 ప్లేసెస్‌లో అప్సరా బాదం మిల్క్ అయితే టేస్ట్ చేశాను. నాకైతే ఫేక్ అనే అనిపించింది. బట్ ఇక్కడ అప్సరా బాదం మిల్క్ అయితే నాకు 90% మచిలీపట్నం అప్సరా బాదం మిల్క్ తాగిన ఫీలే వచ్చింది. బట్ ఆ కోవాలో ప్యూరిటీ అయితే కొంచెం తగ్గిందనిపించింది నాకు. మీరెవరైనా మచిలీపట్నం అప్సరా బాదం మిల్క్ మిస్ అవుతున్నారు అని ఫీల్ అవుతున్నారా? అస్సలు ఫీల్ అవ్వద్దు. ఇక్కడికెళ్ళి ఒక్కసారి టేస్ట్ చేసేయండి. అండ్ వన్ మోర్ ఎక్సైటింగ్ థింగ్ ఏంటంటే, మొన్న ముంత మసాలా తిని రిటర్న్ వస్తున్నప్పుడు నా ఫ్రెండ్ అయితే మీట్ అయ్యాను ఆఫ్టర్ 5 ఇయర్స్. యాక్చువల్లీ మా అక్క ఫ్రెండ్. అక్క ఫ్రెండ్స్ అంటే మనకి మ్యూచువల్ ఫ్రెండ్సే కదా! చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది.